మేడ్చల్ జిల్లా కేసర మండలం చీర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేద పండితులతో కలిసి పట్నం మహేందర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి వేద పండితులచే ఆశీర్వాదం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చీర్యాల శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్, హరిగౌడ్, శివగౌడ్, ఆలయ వేద పండితులు, సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి 17వ వార్షికోత్సవం భక్తులతో పాటు పెద్ద ఎత్తున ఈ కీసర మండలంలో శిలాలలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేయడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తులంతా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. పవిత్రమైనటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మరి వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత మా అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో గల మేడ్చల్ జిల్లా దొమ్మాయిగూడ మున్సిపాలిటీలో గల చీర్యాల గ్రామంలో శ్రీ సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టా కాలాన్ని వదిలిపెడితే ఉత్సవాల కాలాన్ని 17 సంవత్సరాలతో పూర్తి చేసుకుని 17వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో మంచిగా అన్ని విధాల రాత్రి తెల్లవారుజామున అభిషేకం, సుదర్శన నరసింహ, సాయంత్రం సుదర్శన నరసింహ. ఈ యొక్క ఉత్సవాలకు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఈ 17 సంవత్సరాల నుంచి భక్తులు వాళ్ళ సూచనల మేరకు, వారి యొక్క సహకారం మేరకు ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరగాలనో భక్తులు సూచించిన మేరకు, ఆశించిన మేరకు ఆ యొక్క అభివృద్ధి అంతా చేయడం అనేది జరిగింది. భక్తులు ఉండడానికి మనకు ఏది కాటేజీ సౌకర్యం ఏర్పాటు చేసాం. భక్తుల కోరిక మేరకు ఇక్కడ వాటర్ సౌకర్యం అద్భుతంగా చేసాం. ప్రసాదాలు వాళ్ళ కోరిక మేరకు నిత్య ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 17వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖులు, ఉన్నతాధికారులు, IPSలు,
ఏఎస్లు ఇక్కడ భక్తులు అన్ని విధాలు రావడం జరిగింది. వాళ్ళ సౌకర్యార్థం చలువ పందిళ్ళు కానీ, తాగునీటి సౌకర్యం కానీ, నిత్యాన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మన లోకల్ పోలీసు వాళ్ళు మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పారిశుద్ధ్య మున్సిపల్ ఏదైతే దొమ్మాగూడ మున్సిపల్ నుంచి ఉన్నదో వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ అన్ని విధాలు సహకరించింది. దీనికి తోడు ముఖ్యంగా చెప్పాలని అనుకుంటే మనకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అద్భుతంగా సహకరించింది. వాళ్ళ సహకారంతో ఈ స్థాయికి దేవాలయం ఏర్పాటు జరగడం జరిగింది. అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు జరిగాం. నిన్న కళ్యాణం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో కుంభాభిషేకము, మహాపూర్ణావతి, చక్రస్నానంతో, పండిత సన్మానంతో పరిసమాప్తం జరగడం అనేది జరిగింది. అన్ని విధాలా బాగున్నది. భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంపు, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదంటే ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు కానీ, అపోలో హాస్పిటల్ నుంచి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు కంటి ఆసుపత్రి వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి నీరు ఏర్పాటు చేయడం, భక్తుల కోసం మంచిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క ఎవరైతే సహకరించారో ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధాల అందరికీ నా యొక్క ధన్యవాదాలు.